హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ఈవీ సైడ్ ఈవీ కార్ మార్కెట్ అనేది ఎంతగా ఎవాల్వ్ అవుతుందో సేమ్ వే మనకి ఈవీ బైక్ సెగ్మెంట్ అండ్ ఈవీ స్కూటర్ సెగ్మెంట్ కూడా అంతే ఎవాల్వ్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం దీన్ని ఫ్యూచర్లో అడాప్ట్ చేసుకోవాల్సిందే. అందుకని మనకి చాలా ఈవీ బైక్స్ అండ్ ఈవీ స్కూటర్స్ అయితే మనకి మార్కెట్లోకి అవైలబుల్లోకి వచ్చాయి. సో ఇది రీసెంట్గా లాంచ్ అయిన ఓబెన్ ఎలక్ట్రిక్ వాళ్ళ రార్ బైక్ అనమాట. సో ఈ బైక్ గురించి ఎక్కువసేపు సుత్తి కొట్టకుండా అసలు ఏం ఫీచర్లు ప్రొవైడ్ చేశారు, ఎంత రేంజ్ ప్రొవైడ్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో నేను ఎవరు తీసుకోవచ్చు అండ్ దీని ప్రైసింగ్ ఎంత, ఇవన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మెయిన్ ఫస్ట్ కమింగ్ టు డిజైన్ గైస్. సో ఈ బైక్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి పెట్రోల్ బైక్స్ అయితే ఎలాగైతే ఉంటాయో, ఐ మీన్ పెట్రోల్ స్పోర్ట్స్ బైక్ ఎలాగైతే ఉంటాయో ఇది కూడా సేమ్ అలాగే డిజైన్ చేశారు. చూడడానికి ఇది ఎవరు సడన్ గా చూస్తే ఎలక్ట్రిక్ బైక్ అయితే అనుకోరు, దీన్ని పెట్రోల్ బైక్ అని అనుకుంటారు. నాకైతే డిజైన్ వైజ్ బాగానే అనిపించింది గైస్. అగైన్ డిజైన్ అనేది సబ్జెక్ట్ అని నేను మన ప్రతి వీడియోలో చెప్తుంటా కదా. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఫ్రంట్ సైడ్ మనకి 270mm డిస్ప్లేకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసి మీరు మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్ అయితే ఆఫర్ చేశారు. సో ఇక్కడ చూడండి మనకి ట్యాంక్ కూడా చాలా సాలిడ్గా అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇందులో మనం ఫ్యూయల్ అయితే పోసుకోలేము, మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ ప్యాక్ గైస్. ఇందులో మనకి 3.4 అవర్ కిలోవాట్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. సో లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట. సో లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ అంటే మీకు చెప్పాల్సిన పని లేదు, ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బ్యాటరీ. సో అడిషనల్ గా దీంతో పాటు మనకి వీళ్ళు ఇంకో సేఫ్టీ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు మీరు ఎంహెచ్ఎక్స్ టెక్నాలజీ. సో ఎంహెచ్ఎక్స్ అంటే మీకు మాక్సిమం హీట్ ఎక్స్చేంజ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీలో మీకు హీట్ అనేది ఒకే చోట స్టోర్ అయిపోకుండా బ్యాటరీ మొత్తం అటు ఇటు మనకి ఎక్స్చేంజ్ అవుతుంటుంది అనమాట. దీనివల్ల మనకి బ్యాటరీ ఓవర్ హీట్ అయినప్పుడు తొందరగా కూల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ టెక్నాలజీ నాకు బాగా నచ్చింది గైస్, ఇది మంచి విషయం అని చెప్పాలి. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ సస్పెన్షన్. దీంట్లో మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు బ్యాక్ టైర్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, సేమ్ 270mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ టైర్ సైజ్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకి 110/70 అండ్ బ్యాక్ సైడ్ మనకి 130/70 టైర్ సైజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో టైర్ కూడా మనకి చాలా సాలిడ్ గా అయితే ఉంది. సో ఏ కంపెనీ ప్రొవైడ్ చేశారు చూద్దాం. సీట్ టైర్స్ ప్రొవైడ్ చేశారు గైస్. సో ఇది కూడా ఒక బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ కమింగ్ టు బ్యాక్ వ్యూ, మీరు బ్యాక్ వ్యూ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ వ్యూ కూడా నాకు చాలా స్పోర్టీగా అనిపిస్తుంది గైస్. సో సింపుల్ గా చెప్పాలంటే నాకు ఎక్కడా కూడా ఇది ఒక ఈవీ బైక్ లాగా అనిపించట్లేదు, ప్యూర్ నాకు ఒక స్పోర్ట్స్ బైక్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫీల్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ దెన్ కమింగ్ టు సీటింగ్ కంఫర్ట్ గైస్. సీటింగ్ కంఫర్ట్ గురించి కూడా మాట్లాడాలి. సో ఈ బైక్ లో మనకి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ సెగ్మెంట్ లో. సో జనరల్ గానే మనకి ఈవీ బైక్ అనగానే సీటింగ్ కంఫర్ట్ అంత గొప్పగా ఉండదని చాలా మందికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. బట్ ఈ బైక్ తోటి వాళ్ళు ఇదైతే కంప్లీట్ గా బ్రేక్ చేశారు. సో దీంట్లో మనకి సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది అండ్ సీట్ లెంత్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఇద్దరు ప్యాసింజర్ చాలా ఈజీగా కంఫర్ట్ గా కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. నెక్స్ట్ సీట్ కంఫర్ట్ కూడా మీకు ఎక్కి చూపిస్తాను నేను. సో మీరు చూడొచ్చు, ఎక్కిన తర్వాత కూడా నా కాళ్ళు ఈ కాలు రెండు కాళ్ళు నాకు గ్రౌండ్కి అయితే క్లియర్గా టచ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మీరు దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ అనుకోవచ్చు, బట్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 200mm అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఆ పాత్ హౌస్ లో కానీ నెక్స్ట్ గతులు ఉన్నప్పుడు కానీ ఆ బైక్ చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో మనకి 5" డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనం మొబైల్ అలర్ట్స్ కానీ లేకపోతే టెక్స్ట్ అలర్ట్స్ కానీ నెక్స్ట్ నావిగేషన్ ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. సో స్క్రీన్ కూడా చాలా క్లారిటీగా ఉంది. సో ఇది కూడా బాగా అనిపించింది. అండ్ దీంట్లో మనకి డ్రైవింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకో మెయిన్ థింగ్ గైస్, ఈ బైక్ విషయంలో నాకు సేఫ్టీ విషయం ఒకటి బాగా నచ్చింది. సో సేఫ్టీ వైజ్ ఏంటంటే, సపోజ్ ఈ బైక్ లో మనకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఈ బైక్ నుంచి డైరెక్ట్ గా మనకి ఒక పర్సన్ కి టెక్స్ట్ అలర్ట్ కానీ లేకపోతే కాల్ అలర్ట్ కానీ వెళ్ళిపోద్ది అనమాట. దానికి మీరు ఎటువంటి సిమ్ కార్డ్ సెటప్ కానీ ఏం చేసుకోవాల్సిన పని లేదు, అది ఇన్బుల్ట్ గా వస్తుంది అనమాట మనకి. అది ఫీచర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అది మీరు డ్రైవ్ మోడ్ చూడొచ్చు, ఎకో, దాని తర్వాత సిటీ, నెక్స్ట్ దాని తర్వాత హెవాక్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. సో మీకు తెలిసిందే కదా, ఎకో మోడ్ మనం డ్రైవ్ చేస్తే పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, మైలేజ్ ఇంక్రీజ్ అవుద్ది. సేమ్ అలాగే హెవాక్ మోడ్ అనమాట, ఇది పవర్ఫుల్ మోడ్ అనమాట. సో పవర్ ఎక్కువగా ఉంటుంది, మనకి మైలేజ్ అనేది ఆటోమేటిక్గా, ఐ మీన్ మైలేజ్ ఇన్ ద సెన్స్ రేంజ్ అనేది డ్రాప్ అయిపోద్ది అనమాట. సో ఈ డ్రైవ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. ఫైనల్లీ ఈవీ బైక్ అనగానే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది రేంజ్. సో ఈ బైక్ లో మనకి యాక్చువల్ రేంజ్ వచ్చేసరికి 180 కిలోమీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అంతైతే రాకపోవచ్చు. వీళ్ళు క్లెయిమ్ చేసింది అంటే 150 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని వీళ్ళు అయితే చెప్తున్నారు. బట్ 150 కిలోమీటర్స్ కూడా నాకు డౌట్ గైస్. ఒక యావరేజ్ గా 110, 120 అంతవరకు అయితే రావచ్చు. బట్ ఇందులో ఒక మంచి టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాటరీలో మనకి ఏఐ టెక్నాలజీ ప్రొవైడ్ చేశారనమాట. దానివల్ల ఏంటంటే మనకి రేంజ్ అనేది ఒక 10 to 15% వరకు మనకి ఆప్టిమైజ్ అవుతుంది అనమాట. దానివల్ల ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు లేదా ఒక 20 కిలోమీటర్ల వరకు మనకి రేంజ్ అనేది కొంచెం పెరగచ్చు. సో అది నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఇంకా ఫైనల్లీ ప్రైజెస్ విషయానికి వస్తే, సో ఈ బైక్ యొక్క యాక్చువల్ ప్రైస్ అనేది 1,24,999 రూపీస్. ఇది యాక్చువల్ ప్రైస్ అనమాట. బట్ దీని మీద ప్రజెంట్ ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. ఫస్ట్ ఒక 10,000 మంది బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ బైక్ ని 99,999 రూపాయలకి మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ 10,000 మంది మాత్రమే గైస్.
సో ఎవరైనా కొనాలని ప్లాన్ చేసేవాళ్ళు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్కి ఇది ఒక రకంగా వర్త్ అనే చెప్పాలి. సో ఓవరాల్గా గైస్ ఇదనమాట ఈ బైక్ గురించి. సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వ్యాలిడ్ డౌట్స్ అన్నిటికీ నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఫైనలీ ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.